నేటి ప్రజాపక్షం ప్రతిక్షణం ప్రతి వార్త మీకోసం. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం పాములవాకకు చెందిన 3 సంవత్సరాల బాలికపై 60 సంవత్సరాల వృద్ధుడు అత్యాచారం చేసిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఆర్డీఓ జయరాం తెలిపిన సమాచారం ప్రకారం పాములవాకలో పక్క ఇంటికి ఆడుకోవడానికి వెళ్లిన బాలికను కోటపాములు అనే 60 ఏళ్ల వృద్ధుడు లైంగికంగా అత్యాచారం చేశాడంటూ తల్లిదండ్రులు కోటవురట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుపై నిందితుడు కోటపాములను కోటవురట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. దీనిపై దిశ డీఎస్పీ ఉపేంద్రబాబు, సిఐ దినబంధు ఏరియా ఆసుపత్రికి వచ్చి వారి యొక్క తల్లిదండ్రుల స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నట్లు తెలిపారు. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ అండి. కోటవరట్ల మండలంలో ఒక అబౌట్ మార్నింగ్ 10 o'clockకి ఒక బిట్వీన్ 3 and 4 years బాలికపై ఆ నెయిబర్ ఆమె ఏంటంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఇంటికి వచ్చింది. ఆమె యాక్చువల్గా మాడుగుల మండలం కెంతులి విలేజ్. వాళ్ళ మదర్ ఇక్కడ ఉన్నారు కాబట్టి అలాగ తాతగారి ఇంటికి చూడడానికి వచ్చింది. వచ్చిన తర్వాత ఆ నెయిబరు ఒక ఆయన ఏంటంటే 65 years ఏజ్ ఆయన ఆమెని మాయమాటలతో ఇంట్లోకి తీసుకెళ్ళి ఏదో స్వీట్స్ ఇస్తామని ఇదంతా ఆయన్ని పైశాచికంగా ఆమె తాలూకా జెనిటల్ పార్ట్స్ని కొద్దిగా టచ్ చేసి ఆ ఇబ్బందికి గురి చేశారు. అది జరిగింది. దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ ఈ అక్యూజ్డ్ని పోలీస్ స్టేషన్లో ఉంచారు. కేసు ఆల్రెడీ కట్టారు. కేసు ఆల్రెడీ కట్టిన తర్వాత అది ఇప్పుడు డిఎస్పి అనకాపల్లి నుంచి దిశ డిఎస్పి ఇది ఎగ్జామిన్ చేయాలి, ఎంక్వైరీ చేయాలి ఈ పోక్సో యాక్ట్ ప్రకారం. కాబట్టి అది ఆ రకంగా మనం చర్యలు తీసుకుంటున్నాము. అది అన్ని రకాలుగా నిందితుడిపై చట్ట ప్రకారము కఠినమైన చర్యలు తీసుకుంటాం. మా ఆయన గారి పేరు శ్రీహరి అండి, మామిడి శ్రీహరి. నా పేరు మామిడి నోకరత్నం. మా పేరు రక్షశ్రీ. 3 సంవత్సరాల పాప. మార్నింగ్ ఉదయాన్నే 9 గంటలకి పక్కింటికి వెళ్ళింది. పక్కింటికి వెళ్ళిన తర్వాత కోటపాములు అనే వ్యక్తి మగం వచ్చింది. నా దగ్గరికి వచ్చినాక ఒళ్ళంతా దోమలు కుట్టేసి ఒళ్ళంతా మట్టి, చెయ్యి పెడుతుంటే చెయ్యి పెట్టనవలేదు, మంట అంటుంది. దాని ద్వారా తెలిసింది నాకు. నేటి ప్రజాపక్షం ప్రతిక్షణం ప్రతి వార్త మీకోసం.